హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ అంటూ ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇటీవల విద్యాశాఖ అధికారుల సమావేశంలో ప్రాథమిక నిర్ణయంగా తీసుకుందని ఇచ్చారు. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించిందని, వచ్చే ఏడాది 4900 పాఠశాలలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభించడం ద్వారా ఒక్కొక్క పాఠశాలలో టీచర్ మరియు ఆయాను నియమించనున్నారండి. అంటే మొత్తంగా 9800 మందికి చిన్న స్థాయి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ఇచ్చారు. ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయి. అంటే 4 ఏళ్ళు నిండిన వారికి చేర్చుకుంటున్నారని, ప్రైవేట్ పాఠశాల తరహా నర్సరీతో పాటు ఎల్కేజీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని కొందరు విద్యావేత్తలు డిమాండ్ వస్తున్నాయని ఇచ్చారండి. రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, దశల వారీగా పంచాయతీ పరిధిలోకి ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుందని ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు అండి, ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా వివరాలని ఒక చిన్న ఫిగర్స్ ఇచ్చారండి. ఆ నెంబర్స్ ఏంటో చూద్దాం. సమగ్ర శిక్షణ నిధుల్లో అమలు అవుతున్న బడుల సంఖ్య 250, పిఎం శ్రీ పథకం కింద 112, ప్రభుత్వ పాఠశాలలు 1000, ప్రీ ప్రైమరీ తరగతులు మొత్తం బడులు వచ్చేసి 1362. ఈ పాఠశాలలో మొత్తం చిన్నారుల సంఖ్య 8976. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిధులు విడుదలనిచ్చి 35.77 కోట్లు అని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.